హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లే లైక్ ప్రణవ్. వన్ మోర్ ఫుల్ లెంత్ వ్లాగ్. మేము చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫుల్ లెంత్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాం. అందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. విజయవాడలో ఎగ్జిబిషన్ పెట్టారు కదండి జలకన్యలది, దానికి సంబంధించి ప్రజెంట్ అయితే ఇది ఇప్పుడు లేదు. మొన్నే ఫైర్ యాక్సిడెంట్ జరిగి మొత్తం కొలాప్స్ అయిపోయింది. మేము ఫైర్ యాక్సిడెంట్కి 2 days బిఫోర్ వెళ్ళామన్నమాట. దానికి సంబంధించిన వ్లాగ్ ఇది. ఇది మొత్తం ఫైర్ యాక్సిడెంట్లో కొలాప్స్ అయిపోయిందండి. చాలా డ్యామేజ్ జరిగింది. చాలా బాధ అనిపించింది న్యూస్లో వినగానే. చాలా కష్టపడ్డారు, చాలా ప్రాపర్టీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇదిగోండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇట్లా ఉంది మొత్తం కాశ్మీర్ లాగా అనిపించడానికి. లోపల థీమ్స్ కానీ అన్నీ చాలా బాగా పెట్టారు. చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ అసలు ఏజ్తో సంబంధం లేకోకుండా ఎంజాయ్ చేస్తున్నారు లోపల. చాలా బాగుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇట్లా లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత చూసారా, మావాడే దిగుతాడంట మెట్లు, ఎత్తుకోవద్దు అంటున్నాడు. ఇదిగో ఇట్లా మొత్తం ఇట్లా ఉండిద్దండి. లోపల ఏసీ అన్నీ బాగా ఫిక్స్ చేశారు. మొత్తం మనకి కాశ్మీర్లో ఉన్నట్టు మనకు అనిపించాలన్నట్టుగా ఫుల్గా ఏసీ పెట్టేసి ఉంచారు. అలా గ్లాసెస్ అట్లా పెడితే అక్కడ వైట్ స్నో అవన్నీ నిజంగా మంచు ఉన్నట్టు చల్లగా ఉండి అదంతా నిజంగా మంచు అన్నట్టు ఆ ఫీల్ క్రియేట్ అవుతుంది. చాలా బాగుంది. చిన్న చిన్న పిల్లల కంటే కూడా కొంచెం మన ఏజ్ వాళ్ళు, కొంచెం పెద్దోళ్ళు చాలా ఇష్టంగా చూస్తున్నారు ఇక్కడ ఉన్న ఈ సెట్స్, ఈ ప్రాపర్టీస్ మొత్తం. చిన్నపిల్లలకి అందరికీ ఏంటంటే నెక్స్ట్ వచ్చేది మొత్తం చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఇదంతా డ్యామేజ్ అయిపోయిందంటే భలే బాధగా అనిపించింది. చూడండి, చిన్న చిన్నవి కూడా భలే పెట్టారు. ఇదంతా లోపల మొత్తం కాశ్మీర్లో ఉన్నట్టుగానే ఆ చిన్న చిన్న హట్స్ కానీ, ఆ పక్కన ఉన్న వైట్గా ఉన్న ఆ స్నో మొత్తం కాశ్మీర్లో ఉన్నట్టే ఉంది. వీడైతే మాత్రం ఇక్కడ పెద్దగా ఏం చూడలేదండి. వీడికి అంతా నెక్స్ట్ ఉన్నది మొత్తం బాగా నచ్చింది. నాకైతే ఇక్కడ చాలాసేపు ఉండాలనిపించింది కానీ అస్సలు ఉండట్లే వాడు వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికక్కడ ముందుకు వెళ్ళిపోతున్నాడు. కొంచెం ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఒక 2 minutes ఆగి చూసి వెళ్ళాడు. బట్ చాలా బాగా చేశారండి. నిజంగా కొండల్లోంచి పడుతున్నట్టుగా అసలు చాలా బాగుంది. ఆ పక్కన చెట్లే కానీ, వాటికల్లా రెడ్గా కాయలే కానీ అసలు విజువల్గా చాలా బాగుంది. ఫొటోస్ దిగుతున్నాయి, ఏదైనా కానీ చాలా బాగా పడుతున్నాయి అన్నమాట. అందరూ చాలా ఇష్టంగా చూస్తున్నారు. చూసారు పక్కన ఏదో చిన్న లేక్కి వెళ్తున్నట్టుగా ఆ రాళ్ళు అవన్నీ ఎంత బాగున్నాయో చూసారా. చాలా బాగా నచ్చింది నాకైతే. ప్రతిదీ కూడా చాలా డీటెయిలింగ్గా ఇచ్చారండి. చిన్న చిన్న ఇల్లులే కానీ, వెళ్తూ ఉండగా పెంగ్విన్స్ ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, చిన్న చిన్న మంచు కొండల్లా పెట్టారు. ఈ ఇంట్లోకి అయితే ప్రాణం ఎన్నిసార్లు వెళ్ళడం రావడం తెలుసా. చాలా బాగుంది అసలు. నాకైతే బాగా నచ్చింది. ఇగో ఇలా మెట్లెక్కి కొంచెం అలా కాశ్మీర్లో అలాంటివి ఉంటాయంట. నాకైతే తెలియదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. మీరు వెళ్తే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వెళ్తున్నాడు, వస్తున్నాడు, పైకి తీసుకెళ్తున్నా కానీ మళ్ళీ బ్యాక్ వచ్చి ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తున్నాడు. వాళ్ళ డాడీని అడుగుతున్నాడు అటు నుంచి ఎక్కిస్తే ఇట్లా వస్తానని చెప్పి. కిందంతా మట్టి మట్టిగా ఉంది. అంతగా ఏమి ఇసుకిచ్చలేదు కానీ బాగానే ఆడుకున్నాడు అనమాట. వీడికి ఇలా ఈ ఇల్లులు ఇవన్నీ ఏంటో పాపం కొత్తగా అనిపించినట్టుంది. వాడికి ఏంటిలే, మాకు కూడా కొత్తగానే అనిపించింది. ఎక్కుతున్నాడు, దిగడానికి పేచి పెట్టేస్తున్నాడు. ఇటు రాను అంటున్నాడు, మళ్ళీ అటు వెళ్ళి మళ్ళీ అటు నుంచి వస్తా అంటున్నాడు. ఈ హట్స్ అయితే నిజంగా చిన్న చిన్న గుడిసెలు చాలా బాగున్నాయి. ఏదో చిన్న మినీ రిసార్ట్కి వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. అక్కడక్కడ 2-3 పెట్టినట్టున్నారు, నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. మా ఓడితోనే మాకు సగం అయిపోయింది అనమాట. వాడు రానంటున్నాడు, ఇంకా ఉన్నాయి ముందు చూద్దామంటే ఎక్కడ. ఇది మొత్తం ఇలా కూలర్స్ పెట్టడం వల్ల ఏంటంటే అదొక చల్లగా ఉండడం వల్ల నిజంగా అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. మేబీ వాళ్ళు కూలర్స్ పెట్టకపోతే అంత మనకి ఆ ఫీల్ కలిగేది కాదేమో, ఇది మంచు అన్నట్టు అనిపించేది కాదేమో. బ్యానర్స్ అయినా కానీ కొంచెం చల్లగా అంతంత కూలర్స్, ఏసీలు ఇవన్నీ పెట్టడం వల్ల ఆ చలి క్రియేట్ అయ్యి నిజంగా అది మంచు అని అనిపిస్తుంది. ప్రతిదీ కూడా చాలా డీటెయిలింగ్గా ఇచ్చాడు. ఆ ఫ్లవర్సే కానీ, ఆ పెంగ్విన్సే కానీ చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకా అక్కడ నుంచి మెల్లగా వచ్చామన్నమాట వేరే చోటకి. బట్ అది మొత్తం చాలా కూల్గా ఉంది. ఇదిగోండి, ఈ జలకన్యని మాత్రం చూస్తూనే ఉన్నాడు. మెయిన్ బ్యాగ్కి తీసుకొచ్చే వరకు కూడా వాడు ఆ అమ్మాయిని చూస్తూనే ఉన్నాడు. వాడికి చాలా బాగా నచ్చింది ఈ జలకన్య మాత్రం. మేము ఒకవేళ నెక్స్ట్ వీక్ వెళ్దాం అనుకొని కనుక పోస్ట్పోన్ చేసి ఉంటే మేము కూడా మిస్ అయిపోయే వాళ్ళం. మీలాగే ఇలా చూడాల్సి వచ్చేది మేము కూడా ఏదో ఒక వీడియో పెట్టుకొని.
బట్ ఈ అమ్మాయిని బాగా చూశాడు. తను భలే చేస్తుంది. కొన్ని అయితే వాటర్‌తో ఇలా రింగుల్లాగా వదులుతుందనమాట. చేస్తుంది. లవ్ సింబల్స్ ఏస్తుంది. కొంచెం ఆ రోజు క్రౌడ్ తక్కువగానే ఉంది గానీ, ఈ జలకన్య దగ్గర కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంది. సో, అంత దగ్గరికెళ్ళలేకపోయాము. కొంచెం వెనక్కొచ్చేసామనమాట. లేదంటే ఆ అమ్మాయి ఇలా షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టుగా వాటర్‌లోంచి గ్లాస్ మీద చేయి పెడుతుంది. లవ్ సింబల్ ఏస్తుంది. చాలా బాగా చేస్తుందనమాట అమ్మాయి మాత్రం. బావుంది. ఆ అమ్మాయిని మాత్రం అట్లా చూస్తూనే ఉన్నాడు. వాడికి నచ్చింది. ఇది మాత్రం చాలా సేపున్నాడు అసలకి. ఇంకా ముందుకెళ్ళడానికి కూడా వాడెందుకో అంత ఇష్టపడలేదు. మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ ఎగ్జిబిషన్ మొత్తానికి జలకన్య అని చెప్పచ్చు. అంత బావుంది నిజంగా. అక్కడున్నోళ్ళందరూ కూడా ఎంజాయ్ చేశారు. వీడు కూడా హాయ్ చెప్తున్నాడు. చెప్తుంది అమ్మాయి కూడా హాయ్ చెప్తుంది అందరికీ. చూసారా? బావుంది గదా! మీకెట్లా అనిపిచ్చిందో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ జేయండి. నాకైతే చాలా నచ్చింది. తన ఎఫర్ట్స్ నచ్చినియనమాట. తను వేసుకున్న డ్రెస్ అయితే మెరుస్తుంది. సో, అక్కడి నుంచి నెక్స్ట్ దానికెళ్తున్నాం అనమాట. ఇక్కడ మొత్తం బర్డ్స్‌కి సంబంధించిన ఎక్స్‌పో లాగా ఉంది. మా వోడికి కోడులు అంటే నచ్చిద్దనమాట. బోబు, బేబీ అనుకుంటూ ఎళ్తాడు వాటి దగ్గరికి. ఇదంతా నెక్స్ట్ వచ్చేదంతా వాడికి సంబంధించిన థీమ్ అనమాట. అది మాత్రం బాగా చూసాడండి బాబు. మొత్తం కోడి పిల్లలున్నాయి. కోళ్ళు ఇయన్నీ ఉన్నాయి రకరకాలవి. అసలు అయి బాగా చూసాడు. ఇదిగోండి ఇట్లా ఒకటి పెట్టి దానిలోంచి వెళ్ళాలి మనం. ప్రతీది గ్రీన్ కలర్‌లో ఉన్నాయి కదా! ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బర్డ్ కోడిలు గానీ, ఏంటేంటో రకరకాలుగా ఉన్నాయి. కొన్నయితే నాకు పేర్లు కూడా తెలీదు. ఇదిగోండి ఇక్కడైతే చిన్న చిన్న బర్డ్స్ ఏవో ఉన్నాయి. అయి తింటున్నాయి. అయి చూసాడు. ఎక్కువగా కోడి పిల్లల దగ్గర బాగా చూసాడు వీడు. కోడి పిల్లలు బాగా నచ్చినాయి వీడికి. ఇంక వాడికి అంతకు మించి ఏం తెలుస్తాయి. ఇంకా అక్కడ కాశ్మీర్ దాంట్లో అయితే అంత ఎక్స్‌పోలో అయితే అంత ఏమి ఎంజాయ్ చేయలేదు. ఆ జలకన్య దగ్గర మాత్రమే. ఇక్కడ మాత్రం చూసాడు విసిగిచ్చుకోకుండా. వెళ్ళిపోతానంటున్నాడు. నెక్స్ట్ దానికి వెళ్దాం అని చెప్పేసేసి. అదిగోండి. ముందు ఎదురున్న మనుషులు తోసేసన్నా వెళ్ళిపోయి చూసేస్తాడు. చూసేయడు వెళ్ళిపోవడం. ఇప్పుడు పని ఇంక అంతే. ఇంక అట్లా వాళ్ళ నాన్న తీసుకొని వస్తున్నారు. యాక్చువల్‌గా నాకైతే చాలా ఫోటోలు దిగాలనిపించింది కానీ, నేను వాడిని క్యారీ చేయలేననమాట. ఆ ఫోటోల కన్నా కానీ ముందు వాడిని ఎత్తుకోలేను నేను. వాడు అసలు నా మాట కూడా వినడు. అంత క్రౌడ్‌లో కొంచెం మేము వెళ్ళిన రోజు క్రౌడ్ తక్కువగానే ఉంది. సండేస్ బాగా క్రౌడ్ ఉంటుందంట. మేము వెళ్ళిన రోజున అంత క్రౌడ్ ఏం లేదు. పర్వాలేదు కానీ వీడు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడంటే దొరకడు. సో, ఎందుకులే రిస్క్ అని చెప్పేసి ఇంకా ఆయన ఎత్తుకొని తిప్పుతున్నాడు. అన్నీ ఆయనైతే డీటెయిలింగ్‌గా చూపిస్తాడనమాట. ఇదే అని చెప్పి. సో, ఇదిగోండి ఇక్కడేమో డక్స్ అనుకుంటా మేబీ. నాకు తెలీదు. క్లియర్‌గా నేను అంత చూడలే. నేను వీడియో మీదే ఫోకస్ పెట్టాను. సో, ఇట్లా తిరుగుతున్నారు. అటు, ఇటు, అటు. వాళ్ళ డ్యాడీ, తను చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసాడు. ఇంటికొచ్చిన తర్వాత కూడా చెప్తున్నాడు బోబు, బేబీ అనుకుంటా. మా వాడు కోడి పిల్లల్ని బేబీ అంటా ఉంటాడు. మా ఇంటి దగ్గర కోడి పిల్లల్ని కూడా. ఇదేంటో చాలా విచిత్రంగా ఉందండి. అసలు ఇదేంటో కూడా నాకు తెలియట్లేదు. చూడండి మీకేమైనా తెలిస్తే చెప్పండి నాకు. అసలు ఇదేంటో కూడా నాకు అర్థం కావట్లేదు. అది కోత, ఎలుక ఏంటో కూడా నాకు తెలియట్లేదు. అసలు దాని ఫేస్ ఏమో కోతిలా ఉంది. బాడీ అంతా మాత్రం ఏదోలా ఉంది. ఇగోండి ఇక్కడ పెద్ద పుంజులున్నాయి. ఆ పుంజులు చూస్తున్నాడు. ఇంక అట్లా ముందుకెళ్తున్నాం అనమాట. మొత్తం మరి బర్డ్స్ అన్నీ ఏమైనాయో ఏంటో ఈ ఫైర్ యాక్సిడెంట్‌లో. మేబీ ఏమైనా డ్యామేజ్ జరిగుండొచ్చు. నెక్స్ట్ ఇంకా వరుసగా కోడ్లు వస్తూ ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాడనమాట. ఒకదాని తర్వాత ఒకటి. గిన్నె కోడ్లు అవన్నీ ఉన్నాయి. మమ్మల్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఆస్ట్రిచ్ ఉందనమాట. దాని మీద వాటర్ పోస్తుంటే అది భలే వెళ్తుంది. ఆడపిల్ల నడుచుకొని వెళ్తున్నట్టుగానే ఉంది. భలే వెళ్తుంది. చాలా బాగుంది. ఇదొకటి అందరిని బాగా అట్రాక్ట్ చేస్తుంది జలకన్య తర్వాత. ఇది ఆస్ట్రిచ్ చాలా బాగుంది. ఇంక ఈ ఆస్ట్రిచ్ చూసి మిగతా అన్ని బర్డ్స్ని చూడడానికి వెళ్ళిపోయాం. అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయాము. చాలా బాగున్నాయి. లవ్ బర్డ్స్ కానీ, రామచిలుకలు కానీ, కోళ్ళు అంటే ఇంకా అవి నార్మల్ అనుకోండి. రామచిలుకలు మాత్రం చాలా ఉన్నాయి. లవ్ బర్డ్స్, రామచిలుకలు చాలా అట్రాక్టింగ్గా అనిపించినాయి. నా ఫేవరెట్ స్పాట్ అయిపోయింది. ప్రణవ్ ఫేవరెట్ స్పాట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ పప్ప ఫేవరెట్ స్పాట్ వచ్చిందనమాట. బొమ్మలు వాడు ఇట్లా అన్నీ తీస్తున్నాడు కానీ
పాపం వాడికి మేము చెప్పామన్నమాట, ఏదన్నా ఒక్కటి తీసుకో కొని పెడతామని అంటే, ఇంక అప్పటిదాకా తీసినోడు అక్కడ పెట్టేశాడు కొని పెడతామన్న తర్వాత. ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకో అది కొని పెడతామని చెప్పి అన్నాము. ఇది తీసుకోనా అని అడిగితే వద్దని పెట్టేశాడు. ఇంకా వాడినే సెలెక్ట్ చేసుకోమన్నాం. వాడి ఇష్టం ఏది నచ్చితే అది కొనిపెడదాం. ఏదన్నా ఒక్కటే మళ్ళీ అన్నీ కొనిపెట్టాలన్నా మా వల్ల కాదు. సో వాడిని చూసుకోమంటే వాడు చూసుకొని ఆ కార్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ గ్రీన్ కలర్ది, గ్రీన్ బ్లూ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడు. బ్లూ అనుకుంటా మేబీ. తీసుకున్నాం. నెక్స్ట్ ఇగో ఈ కీ చైన్స్ దగ్గరకు వచ్చామన్నమాట. బాగున్నాయి, చాలా బాగున్నాయి. పైన చూసారా డాల్స్లా ఉన్నాయి. నేను అది మీకు క్లారిటీగా చూపిస్తాను మళ్ళీ. ఇవన్నీ బొమ్మలు భలే ఉన్నాయండి బాబు. అదిగోండి ఆ డాల్స్ చూసారా, అవన్నీ అంటే 300 అంట. చిన్న డాల్ దగ్గర నుంచి పెద్ద డాల్ వరకు అన్నీ ఒకే రేటు చెప్తున్నారు. బాగా చిన్నవైతే మాత్రం 200 చెప్తున్నారు. అసలు ఆ ఫేసెస్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయంటే, బట్ అవన్నీ కీ చైన్సే, చాలా బాగున్నాయి వాళ్ళకి వేసిన డ్రెస్సులు కానీ అవన్నీ. ఆ చిన్న చిన్న డాల్స్ ఏమో 200 చెప్తున్నారు. ఆ పైన ఉండే డాల్స్ అన్ని 300 చెప్తున్నారు. కానీ చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. పిల్లలందరూ ఈ గన్స్ దగ్గర బాగా అట్రాక్ట్ అవుతున్నారు. అందుకే వాళ్ళు అనుకుంటా బాగా రేట్లు చెప్పేస్తున్నారు ఆ గన్నులు. మా వాళ్ళు కూడా చూశారు, కానీ మా వాడు అంత నచ్చలా. మా వాడికి ఆ గన్స్ ఇంకా వాడికి అంత తెలియలా. కార్స్ అవే వాడికి బాగా తెలుసు. ఇంక దాంట్లోంచి బయటకు వచ్చేసాం. పాపం వాడేమో అంతగా ఏమీ ఇష్టపడలేదు ఈ ఫౌంటైను ఇట్లా ఈ చిన్న చిన్నవి. వాడు చూశాడు కానీ వాడికేమో అంత తెలియలేదు. ఇంకేదో బొమ్మల దగ్గరికి వచ్చేస్తే వాడు సైలెంట్గానే ఉంటాడు. ఇంకో ఈయన ఉన్నాడుగా, ప్రతి కొట్టులోకి వెళ్తాడు, ప్రతి బొమ్మ చూస్తాడు, వస్తాడు. ఏందో నేనైతే మాత్రం ఏమీ కొనుక్కోలేదు. ఇగో ఇట్లా ఒకటి ఎక్కిచ్చాము. భయపడతాడేమో అనుకున్నాం కానీ పాపం ఏం భయపడలే, బాగానే ఉన్నాడు. అని నేను పద్దాక ప్రతిదీ ఎక్కేటప్పుడు ఆర్ యు ఎగ్జైటెడ్ అంటే యా అని అరుస్తున్నాడు. పాపం అన్నీ బాగానే ఎక్కాడు కానీ ఒకటి ఎక్కించాము, మీకు అది వచ్చినప్పుడు చెప్తారు. అక్కడ అడిగాను, వెళ్ళేటప్పుడు ఆర్ యు ఎగ్జైటెడ్ అంటే బాగానే అరిచాడు కానీ వచ్చేటప్పుడు మాత్రం పాపం ఆర్ యు ఎగ్జైటెడ్ అంటే పాపం ఏం మాట్లాడలే, సైలెంట్గా ఉన్నాడు. పాపం వచ్చేటప్పుడు కూడా లోపలికి రాగానే నేను అడిగాను ఆర్ యు ఎగ్జైటెడ్ అనగానే యా అని అరిశాడు. పాపం ఆ ఎగ్జైట్మెంట్ మొత్తం పోయింది ఒకటి ఎక్కించగానే వాడికి. జెయింట్ వీల్ నేను చూడడం తప్ప ఎప్పుడు ఎక్కను, నాకు ఇదంటే చాలా భయం అనమాట. మా వారు కూడా ఎక్కడు. ఇంకా డ్రాగన్ అనుకుంటా వీళ్ళు ఎక్కింది. వీడు మాత్రం బాగా చూస్తున్నాడు ఆ జెయింట్ వీల్ని, అక్కడే ఉంటున్నాడు చూస్తున్నాడు. సరే అలా చూస్తున్నాడు కదా అని చెప్పి తీసుకెళ్ళి డ్రాగన్ ఎక్కించాము. కాసేపు తర్వాత ఇదిగో అప్పడం తింటున్నారు వాళ్ళ నాన్న కొడుకు. భలే ఉన్నారు కదా, జిరాక్స్ లాగా. ఇంకా అప్పడం పిచ్చి, ఇంట్లో అప్పడమైనా ఏదైనా అట్లా తింటారు. స్టాల్స్ అయితే ఫుడ్కి తక్కువగానే ఉన్నాయి. అవి పాటికి బొమ్మలు ఇవి బాగా ఉన్నాయి స్టాల్స్ అనమాట. చిన్న చిన్న స్టాల్స్ కూడా బాగున్నాయి పిల్లలకి ఎక్కడానికి కానీ అవన్నీ, కార్లు కానీ అవన్నీ చాలా పెట్టారు. ఫుడ్ కొంచెం తక్కువగానే ఉంది, అంత ఎక్స్పెక్టెడ్గా లేదు ఫుడ్. ఇంకో అప్పడం తినేసాక బయలుదేరుతున్నారు. మేము ఏదో ఒకటి ఎక్కుతాము, ఇంకా నువ్వు వీడియో తీయని చెప్పి మొత్తం ఇలాగ ఒక రౌండ్ వేసాను. జనాలు అయితే లేరు మేము వెళ్ళిన టైంకి, అదొకటి మాకు ప్లస్ పాయింట్ అయింది. మేము సండే వెళ్ళుంటే కనుక బీభత్సమైన క్రౌడ్ ఉండేదంట. లాస్ట్ వీక్ కూడా బాగా క్రౌడ్ ఉందంట. ఇదిగో ఇది కాసేపు ఎక్కాడు, అక్కడ ఉన్న పిల్లోడిని భయపెట్టేశాడు. ఈడు ఎక్కడంతో ఆ పిల్లోడు భయపడిపోయి పారిపోయాడు అటువైపుకి. మా వాడు ఏదన్నా ఒక్క సెకండ్లో ధ్వంసం చేస్తాడుగా. సో ఎగురుతున్నాడు. నేను భయపడతాడు అనుకొని చేపట్టుకున్నాను కానీ వాడు వెళ్ళిపోతున్నాడు. మా బాధ ఏంటంటే వాడు వెళ్తున్నాడు, మేము మళ్ళీ వాడిని తీసుకురావాలంటే మాకు కష్టము. ఒకటే వే ఉంది, మేము ఎక్కలేము. సో కాసేపు అక్కడ ఆడుకుని ఇంకట్లా కారు ఎక్కిద్దాము. పాపం అప్పటి వరకు ఏది ఎక్కించలేదన్నమాట. ఇంకా కారు ఎక్కించాము. చక్కగా కారులో కాసేపు తిరిగాడు అనమాట. వాడికి చాలా ఇష్టం ఈ కారు ఎక్కించడం అంటే. పీవీపీలో కూడా అప్పుడప్పుడు తీసుకెళ్ళి ఎక్కిస్తాము. ఇదిగో వచ్చేసింది, వాడు మోస్ట్ ఎక్సైటెడ్. పాపం చాలా వాళ్ళ డాడీని పట్టుకొని పడుకున్నాడు డల్గా. వాడేదో ఎంజాయ్ చేస్తాడని మేము ఎక్కిస్తే పాపం అట్లా పడుకున్నాడు కానీ బాయ్ చెప్తున్నాడు మధ్య మధ్యలో వెనక్కి తిరిగి. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఎక్సైట్మెంట్ అన్నీ పోయినాయి. ఏది ఇచ్చినా వద్దు అంటున్నాడు, వెళ్ళిపోదాం అంటున్నాడు. సో మేము ఈ వ్లాగ్ ఇక్కడితో స్టాప్ చేసేద్దాం అనుకుంటున్నాం. మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.